వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే దీన్ని అనే అంశం మీద ఇప్పుడు చర్చించదలుచుకుంటున్నాము. సో, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి ఎప్పుడు ఆటంకం వచ్చేదే ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నమాట. స్ట్రెస్ లెవెల్స్‌ని ఏ విధంగా మనం తగ్గించుకోవాలి? అది తగ్గించుకుంటే ఏ విధంగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోని వీలవుతుంది అనే దాని అంశం మీద కొంచెంగా చర్చించి, దాని యొక్క రిజల్ట్స్‌ని చూద్దామనమాట. ఓకే. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అంటే దీన్ని నెగెటివ్ అప్‌హీవల్, మనలో ఉండే వికృతి భావము విప్లవంలాగా లోపల నుంచి వస్తోంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎవ్వరికి ఆ పేషెన్స్ అనేది అంతగా ఉండటం లేదు. కారణాలు మనం చర్చిద్దాము. ఫస్ట్ చూద్దాం వాట్ ఈస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది. సో, నెగెటివ్ అప్‌హీవల్ లీడ్స్ టు స్ట్రెస్ అండ్ స్పాట్ అనాలిసిస్ టు బి డన్. When we are analyzing spot instantly, definitely solution can be reached spontaneously. So, losing one's temper leads to స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే మన టెంపర్‌ని మనం లూజ్ చేసుకున్నామో, మన బ్యాలెన్స్‌ని మనం కోల్పోతున్నామో, డెఫినెట్‌లీ ప్రాబ్లమ్ పర్సిస్ట్. కాబట్టి ఎప్పుడూ స్థిత ప్రజ్ఞతో ఉండాలి అంటే, ఏ విధంగా మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి? కీస్ టు ఎక్సెల్ దిస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే, ఎప్పుడు మనము 24 గంటలు ఒకటి పాస్ట్‌లో ఉంటాం లేదా ఫ్యూచర్‌లో ఉంటాం. పాస్ట్‌లో అంటే అయ్యో! నాకు అట్లయిపోయిందే, ఇట్లయిపోయిందే దాని మీద బ్రూడ్ ఓవర్ చేసుకుంటూ మనల్ని మనం డీమోటివేట్ చేసుకుంటామనమాట. వి ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్ బట్ వి డోంట్ హావ్ టు బి ప్రిజనర్స్ ఆఫ్ ఇట్. సో, వాట్ షుడ్ వి డూ? The keys to excel is the will to win, the desire to succeed, the urge to reach your full potential are the three keys to unlock your personal excellence. సో, దీంట్లో 3 కీస్ ఏమన్నామండి? ఫస్ట్ మీ విల్‌ని జయించాలి. విల్ అంటే మీ విల్ పవర్‌ని జయించాలి. డిజైర్, మీకు ఏ విధంగా సఫలతను పొందాలి అనుకుంటున్నారో, ఆ సఫలత పొందటానికి మీకు తీక్ష్ణమైన కోరిక ఉండాలండి. అదేలాగా మీ యొక్క పొటెన్షియల్స్, మీలో దాగి ఉన్న మీ పొటెన్షియల్స్, మీ యొక్క గ్రేట్ పవర్స్‌ని మీరు అనలైజ్ చేసి, దాన్ని అన్‌లాక్ చేసుకుంటే డెఫినెట్‌లీ పర్సనల్ ఎక్సలెన్స్ ఈస్ పాసిబుల్. సో, చాయిస్ ఈస్ యువర్స్. ఏ విధంగా? ఇప్పుడు మీరు స్ట్రెస్‌తోనే మునిగి తేలుకుంటూ ఉంటారో, లేదా స్ట్రెస్‌ని జయిస్తారో అది తర్వాత క్వెషన్. ఇప్పుడు పని జరగాలి అంటే మిమ్మల్ని మీరు వేరుగా కూర్చొని ఉంటే పని జరగదండి. సో, దానికి ఏం చెయ్యాలి మీరు? ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ స్ట్రెస్, బీ ఇన్ దట్ స్ట్రెస్ బట్ డూ ద వర్క్. So, what is important is action. That action you have to perform well. And you don't have to be wait for the confidence. నాకు కాన్ఫిడెన్స్ వస్తే నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సెస్‌కి పోతాను, నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సెస్‌కి పోతాను, ఆ తర్వాత కాన్ఫిడెంట్ అవుతాను, ఆ తర్వాత నేను స్ట్రెస్ మేనేజ్ చేసుకుని, ఆ తర్వాత వర్క్ చేస్తానంటే అప్పటికి మీకు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయిపోతుంది. మీరు ఏమి సాధించలేరు. సో, ఈ 3 కీస్ మీరు గాని పెట్టుకుంటే డెఫినెట్‌లీ యూ విల్ బి స్ట్రెస్ ఫ్రీ. సో, స్ట్రెస్‌ని జయించాలంటే కాన్ఫిడెన్స్‌ని పెంపొందించుకోవాలి. సో, వన్ కెన్ చూజ్. మీరు చాయిస్ ఏమిటి అంటే, ఒకటి ఈ స్ట్రెస్‌లోనే బ్రూడ్ ఓవర్ అయితూ, మునిగి తేలుతూ దాంట్లో దల్దల్లో ఉండటం, స్వాంప్‌లో పడి ఉండటం బురదలో. లేదా స్టెప్ టువర్డ్స్ గ్రోత్. గ్రోత్ కోసం ఎంతైతే మీరు కష్టపడగలరో ఆ కష్టపడండి. ఎందుకు అంటే, మనం ఒక ప్యాషన్‌తో ఒక వర్క్ అనేది చెయ్యగలిగితే
కాన్ఫిడెన్స్ మనకులో అప్నే ఆప్ వచ్చేస్తుందనమాట. ఆ కాన్ఫిడెన్స్ గాని వచ్చింది అంటే దాంట్లో మెళకువలు తెలుసుకుంటాము. ఇది నాట్ నెసెసరీ మనకు అన్నీ జయాలే పొందాలి అని. మనము ట్రై అండ్ ఫెయిల్ అంటారు. మనం ట్రై చేద్దాం. ఫెయిల్ అవుదాం. నో ఇష్యూ. బట్ నెవర్ ఫెయిల్ టు ట్రై. మీరు ట్రై చేస్తూ ఉంటే దాంట్లో లోతుపాతులు మీకు తెలిసింది అంటే డెఫినెట్‌లీ యూ కెన్ అటైన్ విక్టరీ ఓవర్ ద వర్క్ విచ్ యూ ఆర్ పెర్ఫార్మింగ్. So, the swiftest way to triple your success is double your investment in personal development. స్విఫ్ట్‌గా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే మీ పర్సనల్లీ మిమ్మల్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవటం మీ బేసిక్ ధర్మం. స్వధర్మేవ ని స్వధర్మ నిధనశ్చేవ పరదైం ధర్మ భయావహ అన్నారు. మనిషి కర్మ కోసమే ఈ లోకంలో పుట్టాడు. ఆ లోకంలో పుట్టినప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు కర్మ చెయ్యకుండా ఉంటే మనమంత పాపాత్ములు ఇంకెవరు ఉండరు. భగవంతుడి బిడ్డలం మనము. భగవంతుడు కొన్ని వర్క్స్ కొందరికి అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ వర్క్ ని ప్రాపర్ గా చేయటం మన ధర్మం. సో దీనికి ఈ స్ట్రెస్‌లోనే మునిగి తేలుతూ మనం ఏమైపోతున్నాము, ఒక్కొక్కసారి ఏ విధంగా తింటున్నాం, ఏ విధంగా తాగుతున్నాం, ఏది అర్థం కాకుండా మన ఆహార వ్యవహారాలు కూడా అదేలాగా ఉంటోంది. ఎప్పుడైనా అండి అన్నం వండేటప్పుడు గాని, అన్నం తినేటప్పుడు గాని భగవద్ ధ్యానంతోనే మనము తినాలి. భగవద్ ధ్యానంతోనే పెంపొందించుకోవాలి. భగవద్ ధ్యానంతోనే వండాలి. భగవద్ ధ్యానమే ఆ ఔర ఫుల్ ఆ విధంగా మెలగాలి. ఆ విధంగా మనం ఉంటే టోటల్లీ మనల్ని మనం డెడికేట్ చేసుకుంటూ ఇఫ్ వి ఆర్ లవింగ్ ఈచ్ అదర్ డెఫినెట్లీ వి విల్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ అన్నం. అంటే అన్నం జైసా అన్న వైసా మన్ అంటారు అనమాట. ఏ రకమైన అన్నం ఉంటుందో ఆ రకమైన మనోస్థితి ఉంటుందన్నమాట. సో దీన్నే అంటారు వెన్ ఫుడ్ ఈస్ డైజెస్టెడ్ ఇట్ ఈస్ కాల్డ్ హెల్త్. వెన్ ఫుడ్ ఈస్ డెపాజిటెడ్ ఇట్ ఈస్ కాల్డ్ డిసీజ్. ఈ ఫుడ్ ఎప్పుడు డిపాజిట్ అవుతుంది, ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది? స్ట్రెస్‌తో మనం తిన్నాము అంటే అది డిపాజిట్ అవుతుంది. అది జీర్ణ ప్రక్రియల్లో కూడా సహకారం చెయ్యదు. దాని వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వలన చాలా న్యూరో ప్రాబ్లమ్స్ దాని వలన ఈవెన్ హార్ట్ అటాక్ వరకు వస్తోంది. అటువంటివి మనము తగ్గించాలి అంటే ప్రాపర్‌గా మనము మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిసీజ్ కమ్స్ వెన్ వి ఆర్ uncomfortable or we can call it as dis-ease. డిసీజ్ ని ఈ సిలబుల్ ఒక్క వర్డ్ అయినా దాన్ని 2 వర్డ్‌గా తునకలు చేస్తే డిస్ అండ్ ఈజ్. ఈజ్‌గా ఉండటం ఎప్పుడు వీలు కాకపోయిందో అన్‌కంఫర్టబుల్ గా ఉంటాం. అన్‌కంఫర్టబుల్ గా ఎప్పుడైతే ఉంటామో స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఎప్పుడొచ్చిందో కాన్సంట్రేషన్ పోతుంది. కాన్సంట్రేషన్ ఎప్పుడు పోయిందో వర్క్‌లో మంచి పొటెన్షియల్ ఉండదు. అవుట్‌పుట్ ఉండదు. మ్యాటర్ జీరో. సో ఆల్ డిసీజెస్ మనకి ఇన్ని రోగాలు ఎందుకు వస్తుంది? ఇన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేసినా ఇంకా 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 ఎందుకు పెరుగుతోంది? రీజన్ ఆల్ డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్. దాని నుంచి బయటికి రావాలి అంటే రియలైజ్ హూ యు ఆర్. మీరు ఎవరండి? ఎవరు అంటే నా పేరు చెప్పుకుంటే నేను పద్మశ్రీ అని అంటాను. నో. మనము సోల్స్. అంటే ఏమిటంటే వి ఆర్ సోల్స్ who came to this world to do divine job. భగవంతుడు అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి ఆయన రిప్రజెంటేటివ్స్ గా మనల్ని పంపించారు. మనం సత్కర్మలు చేస్తే మనము బెస్ట్ గా అవుతాము, సక్సెస్ఫుల్ గా అవుతాము. దుష్కర్మలు చేస్తే మనకు తెలిసిన కథనే దాని గురించి. సో we are pantomimes of our Almighty who is supremo of the universe. Pantomime అంటే బొమ్మలం.
ఆ జగన్నాటక సూత్రధారుడు యొక్క పాత్రధారులం. ఈవెన్ మహాభారతం ఏం చెప్తుందండి? నో రోల్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఏ రోలు పర్మనెంట్ కాదు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? మన రోల్ కాన్షియస్‌గా ఉండాలే గాని, మనము ఇటువంటి దీని గురించంతా మనం బాధపడవలసిన అవసరమే లేదనమాట. సో, దూషణ, భూషణ, తిరస్కారములు శరీరానికే గాని ఆత్మకి కాదు. వాళ్ళు మనం ఏదన్నా తప్పు చేశాము అంటే మన శరీరాన్ని అంటున్నారు అని చెప్పి జస్ట్ సెట్ అసైడ్. డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ ఇష్యూస్. You will be free from all types of stress. Next, mind. What is mind's work? Mind's job is to give and take either repulsion or attraction. ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో యద్భావం తద్భవతి. లక్ష సార్లు వినుంటాం దీన్ని. మనం ఏ విధంగా మనము పలుకుతున్నామో, నోటి నుంచి ఏ యొక్క శబ్దాలు వస్తుందో, బుద్ధి నుంచి ఏ యొక్క ఆలోచనలు వస్తుందో అవే జరిగి తీరుతాయి. అవి తీరుతాయి అంటే దానికి తగ్గట్లుగా మనకు సద్భావనలు ఎప్పుడు పెట్టుకోవాలి. పరుల గురించి, ప్రతి ఒక్కళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తే యూ విల్ బి విశ్వామిత్ర. విశ్వామిత్ర అంటే టోటల్ అజాత శత్రువులు అయిపోతారండి. దీనికి కారణం ఏమిటి? బ్రాడ్ మెంటాలిటీ, లవ్. ప్రతి ఒక్క రిలిజియన్ లో బోధించేదే లవ్. లవ్ అండ్ అఫెక్షన్ ఎంత కురిపిస్తే అంత పొందుతామండి అది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్క దాన్ని నిన్న జరిగిందా మర్చిపోదాం, రేపు జరిగేదాన్ని ఆలోచించద్దు. ఇవాళటిది present is present for us, so let us enjoy, let us do our fullest potential to do our best. So for this we have to channelize our thought through proper allocation. మన యొక్క ఆలోచనలను ఎప్పుడు ప్రాపర్ గా అలకేట్ చేసుకున్నాము అంటే ప్రాపర్ గా వర్క్ జరుగుతుంది. ప్రాపర్ గా వర్క్ జరగాలి అంటే, సద్భావనలు ఉండాలి అంటే ప్రాపర్ గా మనల్ని మనము అర్థం చేసుకొని ఫోకస్డ్ గా ఉంటే డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. సింపుల్, సింపుల్. డోంట్ టేక్ ఎనీథింగ్ స్ట్రెస్డ్. సో ఇన్కల్కేట్ పేషెన్స్. ఓర్పుగా ఉంటే నేర్పుగా అయిపోతారు. నేర్పుగా ఉంటే నేర్పరితనం వస్తుంది. నేర్పరితనంగాని ఉంటే కార్యసాధకులు అవుతారు. కార్యసాధకులైతే ఇటుపక్క ప్రపంచం నుండి, అటుపక్క భగవంతుడి నుండి, రెండు పక్కల మీకు అనర్గళంగా ఎప్పుడు మీకు ఆశీస్సులే ఆశీస్సులు. ఎప్పుడు మన థాట్స్, యాక్షన్స్, వర్డ్స్ ఎప్పుడు మనకి ఎట్లా ఉండాలండి? ఇంకొకళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వాలి, ఇంకొకళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఆ విధంగా గాని ఉంటే, మన పర్సనాలిటీని మనమే చేంజ్ చేసుకుంటే, ఎవరినన్నా మనము కొద్దిగా సంతోషపరిచామంటే ఆ రోజంతా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి. అది మనం అలవర్చుకున్నామంటే సక్సెస్ ఈస్ యోర్స్, సక్సెస్ ఈస్ ఆర్స్. సో సక్సెస్ ఇస్ నాట్ ఫైనల్. మీరు ఇప్పుడు ఈ ప్రాపంచిక విషయాల్లో కొన్ని చేస్తూ ఉంటాం కదా! చేసేటప్పుడు ఒక్కొక్కసారి తప్పొప్పులు అవుతాయి. అవ్వటం సహజం. ఎందుకంటే నేర్పరిగానే ఎవరు పుట్టరండి. అట్లా పుట్టనప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతాయి. జరిగినప్పుడు సక్సెస్ ఈస్ నాట్ ఫైనల్ అండ్ ఫెయిల్యూర్ ఈస్ నాట్ ఫ్యాటల్. సో ఫర్ దిస్ ఇట్ ఈస్ ద కరేజ్. ఇఫ్ యు ఆర్ హావింగ్ దట్ కరేజ్, యూ విల్ బి సక్సెస్ఫుల్. కంటిన్యూ, కంటిన్యూ టు వర్క్ అవుట్. యూ విల్ బి సక్సెస్ఫుల్. దెన్ మనం ఇప్పుడు అనేది చూడబోతే, వరల్డ్ ఎట్లా ఉన్నది అనేది చూడబోతే, ప్రతి ఒక్కళ్ళు ఎంత సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతున్నారు. చిన్నగా ఏదైనా అంటే చాలు, నన్నెట్లా అంటారు? వర్డింగ్స్, మన ఎస్టిమేషన్ తప్పుగా అయిపోతూ ఉందండి. ఎట్లాంటి వర్డ్స్ మనం యూజ్ చేయాలి అనేది తెలియకుండానే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ వినాలి అంటే చాలా మనసు బాధేస్తుందన్నమాట. సో
ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది ప్రెజెంట్ సినారియో అంటే, అవర్ లైవ్స్ ఆర్ నిట్టెడ్ విత్ మహాభారత క్యారెక్టర్స్. మహాభారతంతో ఎందుకు పోల్చారండి అంటే, ఎందుకు పోల్చకూడదండి? ఆ కాలంలో శకుడు ఒక్కటి ఉండేవాడు, శకుని. బట్ ఇప్పుడు గలీ గలీల్లోనూ శకునులే. ఒక్కొక్క వీధిలోనూ మీరు చూడొచ్చు శకునులే. ఈ టోల్డ్ దుర్యోధన ఏం చెప్పాడు దుర్యోధనతో? అక్షోని సేన మాత్రమే నీ యొక్క ఎయిమ్, గోల్ ఉండాల్సింది. ఎట్లైనా అది తీసుకో. అక్షోని అంటే ఎంత పెద్ద విస్తీర్ణమైందంటే, వాళ్ళు మహాభారతం కురుక్షేత్రంలో జరిగిందంటారు. కురుక్షేత్రంలో మొత్తం గూడా అంత అక్షోని సేనలు నిలబడే ఛాన్సే లేదు. కురుక్షేత్రకి నేను వెళ్ళొచ్చాను. అది చాలా చిన్న స్పేస్. ఆ అక్షోణి సేన గావాలి అంటే టోటల్ ఇండియా అంత పెద్ద స్థలం కావాలి. ఇది జీవన కురుక్షేత్రం గురించి భగవంతుడు మనకు చెప్పాడనమాట. సో, దీంట్లో మనం చూడబోతే ఈ దుర్యోధనుడు ఆ అక్షోణి సేన కోసం వెళ్లి అడిగేందుకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్నారండి? తల దగ్గర. అతను తలతో ప్రతి ఒక్కళ్ళండి డోంట్ కేర్ పాలిసీ ఫాలో చేస్తాడు కాబట్టి, ఈగోయిస్టిక్, అంధకారంతో మునిగి తేలే దుర్యోధనుడు. అర్జునుడు ఎప్పుడు తర్వాత వచ్చినా పాదాల ముందర కూర్చొని శరణాగతి పొందాడు. అతనికి తెలుసు, పాదాల దగ్గర కూర్చొని అతను ఏదిస్తే అది తీసుకునేందుకు రెడీ. అతని ప్రెజెన్స్ ఉంటే చాలు అనుకున్నాడండి. అనుకునేటప్పుడు అతను ఈజీగా అర్థం చేసుకున్నాడు. అది అక్షోణి సేన వాళ్ళకి ఇస్తే ఇచ్చేయండి. మీరు మాతో ఉంటే మాకు చాలు. దో యు ఆర్ ఆర్మ్‌లెస్, యు ఆర్ హార్మ్‌లెస్ అండ్ విత్ యువర్ కంపెనీ సక్సెస్ ఈస్ ఇన్‌ఎవిటబుల్. ఆ యొక్క పాజిటివిటీ, ఆ యొక్క టోటల్ సరెండరింగ్ ఎంత మందికి మనము అలవరుచుకోగలుగుతున్నాము? ఇది మనం అనలైజ్ చేసుకోవాలి. ఇంకా మనము కొద్దిగా ఒకసారి అనలైజ్ చేస్తే ఈవెన్ మనం ఒక్కొక్క పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఈ పేరైతే బావుంటుందా? ఆ పేరు ఒక రిసర్చ్ వర్కే జరుగుతుందండి. కానీ నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మహాభారత యొక్క ఒకసారి జస్ట్ గో త్రూ అవ్వాల్సిన పరిస్థితొచ్చింది. అప్పుడు గో త్రూ అయినప్పుడు వాళ్ళ టైటిల్స్ మొత్తము చూడబోతే 'దు'తో స్టార్ట్ అవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ 'దుర్యోధనుడు' ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. 'దుశ్శాసనుడు' శాసనాలని తన పవర్స్‌ని దుర్వినియోగం చేసేవాడు. 'దుఃఖరన్' చెవుల ద్వారా అంత గాసిప్స్ అన్ని వేస్ట్ ఆఫ్ థాట్స్ ఇవన్నీ స్ప్రెడ్ చేసేవాడు. 'దుర్విమోచన్' ఎప్పుడూ చెడు యొక్క ఆలోచనతోనే ఉండేవాడు. 'దుర్ముఖ్' మొహం ఎప్పుడు ఏది మాట్లాడినా అన్నీ నెగెటివే. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది నెగెటివే. వీళ్ళల్లో ఈ 99 మంది కౌరవుల్లో ఒక ఆడపిల్ల ఉండేదండి. ఆమె పేరు దుశ్శీల. శీలం అంటే ఏంటండి? క్యారెక్టర్. క్యారెక్టర్ లెస్. ఇవాళ రేపు చూస్తే ప్రెజెంట్ సినారియోలో ఈ లక్షణాలు మొత్తం ఉన్నాయా? లేవా అండి? ఉన్నాయి. సో, ఇట్లా మనము చూడబోతే పాండవాస్ ప్రెజెంట్ సినారియోలో ఓన్లీ 5% కౌరవాస్ 95%. ఆ 95% అంతమంది ఉండి, అంత బలగం ఉండి, వాళ్ళకి అశ్వని సేనలిచ్చి, అంతా రాజ్యం మంద హాసాలతో వాళ్ళు ట్రై చేసినా 5% మాత్రమే ఉన్న పాండవులు గెలిచారు అంటే కారణం ఏమిటండి? ఒక్కసారి అది కూడా అనలైజ్ చేద్దాం. యుధిష్ఠిర్ యుద్ధం సమయంలో కూడా స్థిర చిత్తం కలిగిన వాడే. ధర్మాన్ని తప్పని వాడే ధర్మరాజు. అట్లాంటి ధర్మాన్ని, స్థిర చిత్తాన్ని ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1%.
సెకండ్ భీమసేన. ఫుల్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవడైనా ఎప్పుడైనా రండి నేను చూసుకుంటాను అని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా తన యొక్క భుజ బల పరాక్రమతో ఉండే అతను. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? అగైన్ ఓన్లీ 1%. అర్జున్ అర్జించే శక్తి గలవాడు. కలెక్షన్ ఆఫ్ పాజిటివిటీ. ఎంతమంది ఉన్నామండి? పాజిటివ్ ఆలోచనమే మనం మర్చిపోయాం. అటువంటి వాళ్ళు ఓన్లీ 1%. దెన్ నకుల్ ఎప్పుడు సిద్ధాంతాలని నియమాలని ఫాలో చేసేవాడు. మనలో ఎవరైనా సిద్ధాంతాలని ఫాలో చేస్తే పాత గొట్టం వచ్చిందయ్యా అని చెప్పేసి మనం వాళ్ళనే ఎగతాళి చేస్తామండి. అటువంటి వాళ్ళు కూడా అగైన్ ఓన్లీ 1%. సహదేవా. సహదేవుడు అంటే అన్నిటికీ కోఆపరేట్ చేసేవాడు, అన్నిటికీ ప్రతి ఒక్క దానికి సహయోగం ఇచ్చేవాడు. సహయోగ శక్తికి ఎంతమందికి ఉందండి? కొద్దిగా హెల్ప్ ఏదో చేసుకుంటాం, ఏదైనా మనమైనా పబ్లిసిటీ దొరికిందా ఓకే కొద్దిగా ప్రొసీడ్ అవుతాం, లేదంటే ఆపేస్తాం. ఇంతమందిలో ఎంతమంది ఉన్నా ఓన్లీ 1%. సో ఈ 5% జయానికి కారణం ఏమిటంటే ధర్మో రక్షతి రక్షత. నెక్స్ట్ సో ఇంతవరకు ఇదే స్ట్రెస్ 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 అని ఊరికే తలదాయ తినేస్తున్నారు మేడం. ఏదన్నా మీరైనా నెగటివ్ చెప్పకుండా పాజిటివ్ చెప్పండి అని మీ ఆలోచనలు నాకు వైబ్స్ వస్తున్నాయి. ఓకే, స్టెప్స్ టు డీ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ని తొలగించటానికి మనం ABCDEFG అనే టెక్నిక్స్ కొద్దిగా అనలైజ్ చేద్దాం. సో యాక్సెప్ట్ హౌ టు సే నో. కొన్ని విషయాలు మనకు అది అబ్బవ్ అనమాట. అబ్బవ్ ఇన్ సెన్స్ వీ వోంట్ ప్రిఫర్ టు డూ దట్ వన్. అటువంటి సమయంలో నో అని చెప్పటం బెటర్. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం చాలా చాలా మంచిది. నెక్స్ట్ beware of people who stress you out. మిమ్మల్ని ఎవరైనా స్ట్రెస్ కు గురి చేస్తున్నారా, నెగటివ్ ఔరా పంపిస్తున్నారా, నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారా, వాళ్ళని సెట్ అసైడ్ చేసేయండి. వాళ్ళతో అంతగా పెట్టుకోవద్దు. సి కంట్రోల్ యువర్ ఎన్వైరన్మెంట్. మీ యొక్క సిచ్యువేషన్ని, మీ యొక్క దీన్ని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటేనే స్ట్రెస్ని డీస్ట్రెస్ చేయటానికి. డేర్ డౌన్ టు డూ లిస్ట్. ఆ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకొని ఏది ఫస్ట్ ఏది తర్వాత అని ప్లాన్ అవుట్ చేసుకుంటే ఏ స్ట్రెస్ ఉండదు. ఫర్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాట్లింగ్. మీరు ఎవరన్నా ఏదన్నా పని ఇచ్చారా, ఎవరన్నా ఏదన్నా ఈ కార్యక్రమం మీరే చెయ్యాలి అన్నారా, మీకు వీలైతే చెయ్యండి, లేదా అక్కడ నాకు ఇది ఇంతవరకు నాకు వీలవుతుంది, అక్కడ కూర్చొని ఫైటింగ్ చేస్తూ కూర్చోకండి. ఇదైతే అట్లా, అట్లయితే ఇట్లా, ఎప్పుడు నేనే చెయ్యాలా అక్కర్లా, అంత మాట్లాడక్కర్లా. సైలెన్స్ ఇస్ గ్రేట్. ఎప్పుడు స్పీచ్ ఇస్ సిల్వర్ అంటారు, సైలెన్స్ ఇస్ గోల్డెన్ అంటారు. అందుకనే ఫర్ ఫీల్ ఫ్రీ టు కాంప్రమైజ్. కొన్ని విషయాలు మనం కాంప్రమైజ్ గా పోతేనే అది బెస్ట్. నెక్స్ట్ ఫర్ జనరేట్ అ బ్యాలెన్స్డ్ షెడ్యూల్. ఓవర్గా మనం పూసుకోను అవసరం లేదు, ఓవర్గా డిటాచ్గా డిస్ట్రాక్టెడ్గా ఉండను అవసరం లేదు. రెండిటికి మధ్యలో సమపాళ్లతో మనం సంఘజీవి కాబట్టి బ్యాలెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. సో అడాప్ట్ డిఫరెంట్ టెక్నిక్స్. ఇంకా ఏమేం టెక్నిక్స్ ఫాలో చేయొచ్చు? అడ్జస్ట్ ద స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటుందో దానికి కొద్దిగా మోల్డ్ చేసుకొని మనం వెళ్తే డెఫినెట్లీ సక్సెస్. నెక్స్ట్ ప్రాక్టీస్ ద గ్రాటిట్యూడ్. అంటే కృతజ్ఞత.
దీన్నే మనం మ్యాజిక్ వర్డ్స్ అంటాం కదా. థ్యాంక్ యూ, సారీ, అండ్ అండ్ విషింగ్ ఎవ్రీబడి. ఈ మూడిటిని మ్యాజిక్ వర్డ్స్ కాబట్టి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ప్రతి ఒక్కదాన్ని థ్యాంక్ యూ చెప్పండి. మీకేం పోయిందండి జస్ట్ ఒక వర్డ్ చెప్పటానికి. చెబితే ఎదుటి మనిషి యొక్క మనసు ఆనందోత్సాహాలతో పొంగుతుంది. ఆహా, నేను కూడా ఒక పని చేశాను, చేసింది తక్కువైనా నో ఇష్యూ, థ్యాంక్ యూ అని చెప్పి పరేయండి. యూ విల్ బి ఎలైటెడ్. నెక్స్ట్, డోంట్ ట్రై టు కంట్రోల్ అన్‌కంట్రోలబుల్. కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేసుకొనే కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద ప్రైమ్ మినిస్టరే మీ ముందరకొచ్చారు. ఆయనొచ్చేసేసి మిమ్మల్ని ఏదో ఒక సైడ్‌లో ఒక పక్క, అటు పక్క వస్తూ ఉన్నారు. ఆ సమయంలో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటారా? ఆయనతో ఈయన ఇక్కడికెందుకొచ్చాడు? నా సీట్‌లో ఎందుకు కూర్చున్నాడు అంటారా? చెయ్యరు గదా! అదేలాగా అడ్జస్ట్ మ్యామ్. ప్రతి ఒక్కటిని, ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని దానికి తగ్గట్లుగా మనం యాక్సెప్ట్ చేసుకొని పోతే, ఆ సిట్యుయేషన్ మోల్డ్ మనం చెయ్యలేము అని మనకు తెలిసినప్పుడు, ఒక పవర్‌ఫుల్ వ్యక్తికే చెయ్యాలి, పవర్‌లెస్ వాడికి చెయ్యక్కర్లేదు అంటే, మనం తగాదాలని, స్ట్రెస్‌ని ఇన్వైట్ చేస్తున్నట్టే మనము. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చెయ్యాలి అంటే, వి హావ్ టు యాక్సెప్ట్ ద సిట్యుయేషన్ యాజ్ ఇట్ ఈజ్. లెర్న్ టు ఫర్‌గివ్ అండ్ ఫర్గెట్. ఎప్పుడు క్షమించండి, మర్చిపోండి. ఈ విధంగా చేశారు అంటే డెఫినెట్‌లీ సక్సెస్ ఈస్ యోర్స్. నో స్ట్రెస్ విల్ బి దేర్. దీనికి ఇంకా కొద్దిగా చూడాలి అంటే, ఒకే స్ట్రెస్‌లో అదే వేలో పోకుండా, ఇప్పుడు మనము కార్‌లో పోయేటప్పుడు గూడా ఒకసారి డైవర్షన్‌కి చేస్తూ ఉంటాం. అదేలాగా యూస్ట్రెస్ చేసేయండి. ఆ సిట్యుయేషన్ యొక్క డైవర్షన్ చేసేయండి. మైండ్‌ని డైవర్షన్ చేసేయండి. యూ స్ట్రెస్ చేశారు అంటే, యూ కెన్ ఇన్‌స్పైర్ యువర్‌సెల్ఫ్ విత్ వాటెవర్ ఈజ్ అప్లికబుల్ టు లీడ్ టు పాజిటివిటీ. నెక్స్ట్, డీస్ట్రెస్ అంటే, యూ షుడ్ చూస్ డిఫరెంట్ ఆప్షన్స్. దెన్ డిస్ట్రెస్, play or intellectual relaxation steps you have to try. Then you will be successful. నెక్స్ట్, ఇవి ఏ ఏ స్థితిగతుల్లో చేయాలి, ఏ ఏ మనోస్థితులలో చెయ్యాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే, ఫిజికల్లీ యూ మస్ట్ డూ యోగా. యోగా alone can reach you to set aside from this particular stress. So it is most essential for you to do yoga. Yoga will synchronize you with your body and mind with Supreme Self. Then automatically this combination will work better. Slowly, whatever desirable achievements you require, you will gain. Mentally, you have to do meditation. When you are doing meditation, ఒక గంటలో 60 నిమిషాల్లో 59 సారీ 59 నిమిషాలు బెస్ట్‌గా జరగాలి అంటే, గంటలో ఒక్క నిమిషం దైవానికి వదిలేయండి. దేవుడా, ఒక్క నిమిషం తీసుకో, 50 నిమిషాలు మాకు 59 నిమిషాలు మాకు గిఫ్టెడ్‌గా చేసేయి అంటే, that particular 1 minute connection between God, Supreme Self and self will lead you to achieve success with the full fantastic job which you are doing. Your job will be most perfect and elated and appreciated because God is doing for you. Next comes intellectually. Never complain to anybody. Everybody are doing their jobs only, na? If possible, compliment everybody. Never complain to anybody. సో, ఆ మహాభారతంలో కౌరవులకి ఎందుకు
అపజయం కలిగింది అంటే వినాశకాలే విపరీత బుద్ధి అపజయంతి. వినాశ పరిస్థితుల్లో కూడా విపరీత బుద్ధితో ఉన్నందువలన వాళ్ళు అపజయాలు ఫెయిల్యూరు పొందారు. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి. వినాశకాలంలో కూడా పాజిటివ్గా ఆలోచించి భగవంతుడికే ఒప్పజెప్పి నువ్వే నాయన నీకే శరణాగతి పొందుతుంది. సో అప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము వీడరా అనుకుంటూ సక్సెస్ఫుల్గా మనం రీడ్ చేయొచ్చు. సో అవర్ లైవ్స్ ఆర్ totally will have a different mood. So how to balance ourselves? Here, AAA, triple B, triple C with D formula. What is this? A, first A for alert. At the same time, relax and pleasant. అలర్ట్గా ఉండండి. రిలాక్స్గా మీరు మెడిటేషన్ చేస్తున్న కారణంగా నిదానంగా ప్లెజెంట్గా ప్రశాంతంగా అలర్ట్తో పాటి ప్లెజెంట్. నెక్స్ట్ అవాయిడ్. కొన్ని విషయాల్ని మీరు అవాయిడ్ చేస్తే ఏ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు చేస్తూ పోండి, భగవంతుడు బదిగిలేండి. సక్సెస్ ఈస్ యోర్స్. ఎప్పుడో ఒకటి అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ డూ ద జాబ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సక్సెస్ ఈస్ యోర్స్. అండ్ బి ఫార్ములా ట్రిపుల్ బిలో ట్రిపుల్ బి చూద్దాము. దో యు ఆర్ బిజీ, బీ ఇన్ ఈజ్ పొజిషన్. బిజీ సిచ్యువేషన్ లో ఈజీగా ఉంటే డెఫినెట్లీ we can rock. Be another be bias feeling to be changed. ఏ యొక్క దీన్ని స్టీరియో టిపికల్ గా చూడొద్దు. దాన్ని సెట్ అసైడ్ చేసేస్తూ మీరు వర్కౌట్ చేస్తే సక్సెస్ ఈస్ యోర్స్. Believe in yourself and supreme self with the humility and little confidence. వినయ విధేయతలతో భగవంతునికి అర్పించిన ప్రతి ఒక్క పని కాన్ఫిడెన్స్తో చేసితే సక్సెసే. అదేలాగా ట్రిపుల్ సిలో కేర్ఫుల్గా ఉండండి. ప్రతి ఒక్కటి పనులు చేసేటప్పుడు కేర్ఫుల్గా ఏ యొక్క మిస్టేక్స్ లేకుండా చెయ్యటానికి ట్రై చేయండి. అదే సమయంలో cheerfulగా ఉండండి. నెక్స్ట్ కంప్లీట్ నాలెడ్జ్. మీరు ఏ పని చేస్తున్నారో దానికి కంప్లీట్ నాలెడ్జ్ కానీ ఉంటే you will do the work with the full awareness of what you are doing, whether you are doing properly or improperly. You can analyze easily. So next see confidence with the planning. When you are planning yourself, you can execute easily. When you are executing, your confidence levels will accelerate. D, detached attachment. You be in detached position. కమల పుష్పం లాగా, తామర పుష్పం లాగా డిటాచ్డ్ పొజిషన్ లో ఉండండి. బట్ ఇన్వాల్వ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎందుకు డిటాచ్డ్ గా ఉండాలి? మనం వర్క్ చేస్తున్నాము, భగవంతుని నిమిత్తం కోసం మనం చేస్తున్నాము. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు, యాక్సెప్ట్ చేస్తున్నాము, ఇన్వాల్వ్ అవుతున్నాము, డిటాచ్డ్ గాను ఉంటున్నాము. అందువల్ల మనకు సక్సెస్ సాధ్యం. సో థియరీ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇక్కడ చూడబోతే మెంటల్ అట్రాక్షన్ చేంజెస్ బాడీ. మెంటల్లీ మనకు ఏ యొక్క దీంట్లో ఇంట్రెస్ట్, మ్యూజిక్లో ఇంట్రెస్ట్, నేచర్తో ఇంట్రెస్ట్, నెవర్ మైండ్. ఆ అట్రాక్షన్ ఆ వైపు మళ్ళించండి.
So that will change your biology. Proper flow of blood will be there, which lead to hormonal secretion. ఎక్కడ రోగాలు వస్తాయి? ప్రాపర్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఉండేటప్పుడు. సో అందుకనే అంటారు బిలీఫ్ క్రియేట్ బయాలజీ. So when we are conserving, it boosts our morale also. It boosts other person's morale also. The person who is coming in front of you will bound to be very, very humble towards you, because your aura is radiating that person also. మీ aura తనికి కూడా ఆ పర్టికులర్ ఏరియాలో అందరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ వైబ్రేషన్ పొగిస్తూ ఉన్నారు. అదే పాజిటివిటీ యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో once we believe ourselves, we can risk curiosity. We can risk whatever wonders in the world. We can take that risk also spontaneously, delightfully, and with different experiences. We will have that much great spiritual powers. So there is only one great strategy to develop ourselves, that is work hard. హార్డ్ వర్క్ చెయ్యండి. హార్డ్ వర్క్ అంటే ఏడుస్తూ ఏడుస్తూ చెయ్యొద్దు. కష్టపడి పని చేయటం కాదు, ఇష్టపడి మీరు పని చేశారనుకోండి, సక్సెస్ ఇస్ యార్స్ ఓన్లీ. దీన్నే మనము ఏమంటాం, ఎట్లాంటి మనుషులైనా ఉండండి, ఎట్లాంటి మనుషులైనా ఉండండి, గ్లాని కర్నే వాలేకు గలేలగా అంటే మిమ్మల్ని ఎవరైతే అవమానపరచటానికి ట్రై అయినా చేశారో, అవమానపరచడం వేరే విషయం, మీ ఔరా అది యాక్సెప్ట్ చేయనివ్వదు. మించి మించి చేశారా, వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయండి. ఓకే, వా భయ్ వా, మీతో పని చేసినందువలన నాలో యొక్క నెగటివిటీ, నాలో యొక్క వీక్నెసెస్ అన్ని నాకు తెలిసింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఐ కుడ్ ఇంప్రూవ్ బికాస్ ఆఫ్ యూ. ఎవడండి తర్వాత తోకాడిస్తాడు? సో దీన్నే స్వపరివర్తనంతో విశ్వ పరివర్తనం అవుతుంది. మనల్ని మనం చేసుకుందాం చేంజ్, విశ్వం ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. బౌండ్ టు చేంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బికాస్ యూ ఆర్ గ్రేట్ పర్సన్, ఎంబాడిమెంట్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ ఇస్ యువర్ బర్త్ రైట్. సో be knowledgeful, be powerful, be loveful with the thoughts, actions and words. Then ఇట్లా గాని మీ ఆలోచనలతో, మాటలతో ప్లస్ యాక్షన్స్తో మంచే ఆలోచించండి, మంచిని పెంచండి, మంచిని ఆస్వాదించండి, ప్రేమను పెంచండి, ప్రేమను ఆస్వాదించండి. నాలెడ్జ్ఫుల్ గాను, విజ్ఞానవంతంగాను, పవర్ఫుల్ గాను, ఈవెన్ ప్రేమతోను మీరు చేశారు అంటే స్ట్రెస్ ఎక్కడుంటుందండి? సక్సెసే సక్సెస్. సక్సెస్ ఇస్ యార్స్. థ్యాంక్ యూ. టైం ఎంత అయింది మేడం? యా మేడం.